రెండు రోజుల నుండి క్రైస్తవ సమాజాన్ని కాక యావత్ మానవతావాదులందరినీ కలవరపరుస్తున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని విచారణ వేగవంతం చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కేకే భవన్ నుండి సుందరయ్య జంక్షన్ దాకా కేవీపీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీపీఎస్ యూనివర్సిటీ అధ్యక్షులు ఏసురాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, కాటికాపర్ల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్జి కృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం రంగప్ప, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర మాట్లాడారు. సమస్యల్లో ఉన్న మనిషికి మతం నిట్టూర్పునిస్తే ఆ మతాన్ని ఆసరగా చేసుకుని ఎదుగుతున్న కొన్ని శక్తులు మత ఉన్మాదాన్ని వారిలో నింపి వారి ఆర్థిక రాజకీయ బలాన్ని పెంచుకుంటున్నారన్నారు. ప్రవీణ్ పగడాల తన సోషల్ మీడియా వేదికగానే తనకు ప్రాణహాని ఉంది అన్నట్టు ప్రచారం చేసుకున్నారని నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా, కేవీపీఎస్ నగర ఉపాధ్యక్షులు రామాంజనేయులు, సి బేలగాల మండల కన్వీనర్ నాగన్న, నాయకులు బతుకన్న, మరో 30 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే విద్యార్థి సంఘాలు మరియు సామాజిక సంఘాలు అన్ని సంఘాలుగా ఈరోజు ఏదైతే మన ప్రవీణ్ పగడాల మీద జరిగినటువంటి అనుమానస్తుల మృతి పైన, అలాగే ఒకవేళ దాని వెనకాల ఉన్నటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారనే దానిపైన ప్రభుత్వం వెంటనే ఆయన మృతి పైన ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసి ఆ సరైన దర్యాప్తు చేయాల్సిందిగా కోరడం అనేది, అలాగే ప్రవీణ్ పగడాల గారు ఒక బోధకుడిగా అలాగే అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో అలాగే ఈ దేశంలో అందరికీ తెలిసిన విషయమే. కానీ గత కొన్ని రోజులుగా ఏదైతే కొన్ని మతోన్మాద సంస్థలు, పార్టీలు అతని పైన చంపేస్తామన్నట్టుగా మనకు అతను బెదిరించడం అనేక వార్తలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంగా అతను చనిపోయాడు. కాబట్టి అతని పైన మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన జోక్యం చేసుకొని లోతుగా దర్యాప్తు చేయాలి. అలాగే దీని వెనుకలో ఉన్నటువంటి ఎవరైనా మతోన్మాద శక్తులు ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు గారిని. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైన చర్చగా నడుస్తున్నటువంటి అంశం రాజమండ్రి దగ్గర 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక మరణం. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి మరణం ఉందో ఆ మరణం పైనే సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు రాజమండ్రి హాస్పిటల్ దగ్గర ఒక పెద్ద క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక భయాందోళనల మధ్య ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మేము కోరుతున్నది ఏమంటే అది హత్యనా లేదా యాక్సిడెంటా అనేటువంటి దానిపైన ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వమే నేరుగా రకంగా దానిపైన విచారణ జరిపించాలి. జనరల్ హత్యలాగనో, జనరల్ ఆత్మహత్యలాగనో, జనరల్ యాక్సిడెంట్ లాగనో పరిగణించొద్దు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ప్రవీణ్ పగడాలకు సంబంధించి అనేక రకాల కుట్రలు జరిగాయి అని చెప్పేసి ఆయనే తన స్వయంగా పోస్టుల ద్వారా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి దాని ద్వారా మనకు అర్థమవుతున్నది ఏమంటే ఈ సమాజంలో ఒక మతం పైన ఇంకో మతం, ఒక మనిషి పైన ఇంకో మనిషి, ఒక కులం పైన ఇంకో కులం అనేటువంటిది నిరంతరాయంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. మనం దీన్ని చూసి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఈ దేశంలో ఉండేటువంటి పాలకులే యువకులకు ఉపాధి కల్పించేటువంటి పని పక్కన పెట్టేసి వాళ్ళలో ఉండేటువంటి మతాన్ని ఆసరా చేసుకుని మత ఉన్మాదాన్ని పెంచి పోషించేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నాన్ని ఆ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆకలిని నిర్మూలించలేటువంటి పాలకులు వ్యక్తులకు మత ఉన్మాదాన్ని నేర్పి ఆ రకంగా తమ సమస్యలకు కారణం మరో మతం అని చెప్పేసి గుర్తించి ఆ రకంగా మతాలపైన దాడి చేసేటువంటి పరిస్థితులు దిగజారినటువంటి వ్యవస్థ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఈ దేశమే అని చెప్పేసి ఈరోజు మొత్తం ప్రపంచమే సిగ్గుపడతా ఉంది. అందుకోసమే ప్రవీణ్ పగడాల వ్యక్తి యొక్క హత్యనా లేకపోతే ఆత్మహత్యనా లేకపోతే యాక్సిడెంట్ అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఈరోజు సమాజం అనేటువంటిది కులం మారితే, మతం మారితే, మతం మారినందుకు ఆ రకంగా దాడి జరిగింది అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మతాన్ని మారుస్తున్నారు అని చెప్పేసి ఆ రకంగా దాడి జరిగింది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ సమాజంలో హిందువుల్లో ఉన్నటువంటి దళితుల్ని ఈరోజు దేవాలయాలకు రాణించేటువంటి పరిస్థితి లేదు. వివిధ రకాల సాంప్రదాయాల మధ్య వాళ్ళకు అన్ని రకాల అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి లేదు. నాకు ఇక్కడ దేవుడికి నేను వస్తే నన్ను అంటరాని వాడు అంటున్నారు. కాబట్టి ఎవరైతే అంటరాని వాడు అనడో ఆ దేవుడిని నేను స్వీకరిస్తాను అని చెప్పేసి చెప్తే నువ్వు మతమే మారావు కాబట్టి నువ్వు ఈ దేశంలోనే ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. చాలా